రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. అయోధ్య రాములవారి పండగ గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా. గా వార్త ఇప్పుడు మళ్ళీ వచ్చింది. రాములవారి రూపం, అలంకరణలు, చేతిలో విల్లు, బాణము, కిరీటము, హారాల గురించి, అట్లనే ఆయన రూపాన్ని చేసిన శిల్పి ఏమిటితోటి అంటే పంచలోహ విగ్రహాలు, బంగారు విగ్రహాలు, వెండి విగ్రహాలు, రాతి విగ్రహాలు, ఇత్తడి విగ్రహాలు, ఇట్లా ఏమున్నా వీటితోటే దేవుళ్ళ విగ్రహాలు తయారు చేస్తుంటారు కదా. కానీ అయోధ్య రాముడు మాత్రం భోగి, సంక్రాంతి, కనుమ పండుగల గురించి చెప్పుకున్నాము. అటెంకా మేడారం, సమ్మక్క సారక్క జాతరల గురించి చెప్పుకున్నాము. కానీ దేశమంతా జరుపుకునే అయోధ్య రాముని పండుగ గురించి చెప్పలే కదా. ఆ రాముని విగ్రహం ఏం తోటి తయారు చేసిరు, ఎంత వెయిట్ ఉన్నది, ఎంత హైట్ ఉన్నది, గా ముచ్చట చెప్పలే కదా. చెప్తాం ఇనురో పారి. 200 కిలోల బాలరాముని విగ్రహ ప్రతిష్ట 22 తారీఖు నాడు చేయనీకి ఆయనంత అన్ని ఏర్పాట్లు చేయించిండు మన మోడీ సారు. అయితే 200 కిలోలు ఉన్న విగ్రహం తోటి గుడి చుట్టూ తిరగనీకి కష్టమవుతుంది కాబట్టి 10 కిలోల బరువు ఉన్న ఎండి విగ్రహం తోటి సపరేట్ గా చేపించి లోపల ఊరేగించిరు అన్నట్టు. ఈ మహాకార్యములో మనము పాల్గొంటున్నకు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నట్టు భావించాలి. ఇక 22 తారీఖు నాడు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ చేసిన నాడే ఈ యంత్రం గర్భగుళ్ళే ప్రతిష్ఠ చేస్తారన్నట్టు. ఇక అటెంకా భక్తులు సరాయు నదికి వెళ్లి కుండలల్లో నీళ్లు, సుగంధ ద్రవ్యాలు తెచ్చి పూజలు అర్పిస్తున్నారు అన్నట్టు. పండితులు, సాములు కూడి ఆయన 1008 హోమగుండాలల్లా యాగం నడుస్తున్నది అన్నట్టు. ఇంకో అక్క చూడు ఏమని పాట పాడుతుందో. పాడక్క ఒక పారి. రామే రామేతి రామేతి రమే రామే మనోరమే సహస్రనాం తత్తుల్యం రామే నామే వరాననే. విన్నరా పాట ఎంత ముద్దుగా పాడిందో అక్క. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానామే అనుకుంటా ముద్దుగా పాట పాడింది. ఇక అటెంకా అయోధ్యకి వెళ్ళి కలకత్తా, బెంగళూరు విమానాశ్రమాలకు ఓనీకి చాలు చేసిరట విమానాలు. ఇక రాముని చరిత్ర తెలిసేటట్టు విగ్రహాలు నిలబెట్టిరట. ఇక ఆడ భక్తులు అయితే మస్తుగా పోటెత్తుతున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు చూడుర్రి. స్వచ్ఛత కార్యక్రమాలు చేయాలని మోడీ సార్ ఒక్కసారి పిలిపియంగానే మన హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో అన్ని గుళ్ళ కాడ సాఫ్ సఫాయి చేసిరన్నట్టు. ఇక హైదరాబాద్ కనకదుర్గ ఆలయం కాడ మంత్రి కిషన్ రెడ్డి సారు, అట్లనే అన్ని జిల్లాలల్లో, అన్ని నియోజకవర్గాలల్లో ఎమ్మెల్యేలు గుడుల దగ్గర శుద్ధి చేసిరు అన్నట్టు. ఇక రామజ్యోతులు 22 తారీఖు నాడు వెలిగించి అక్షంతలు పెట్టి 5 జ్యోతులు పెట్టి తులసి చెట్టు కాడ పూజ చేసుకోవాలి. అందరూ కూడా మీ ఇళ్ళని ముందు అలంకరించుకోండి, ఇళ్ల ముందు ముగ్గులేయండి, ఇంటి ముందు ఎన్ని వీలైతే అన్ని రామజ్యోతులు వెలిగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక అయోధ్య రాముని పండుగకు ఓలేనోళ్ళు గుళ్ళకాడికి పోయి స్క్రీన్లలోనే చూసుకోవచ్చు. ఇక స్వామివారిని దర్శించుకోవాలి చూడండి.